హాయ్ హలో దిస్ ఇస్ గిరి టీచింగ్ 10th మ్యాథమెటిక్స్ తెలుగు మీడియం సాంఖ్యక శాస్త్రం అభ్యాసం 14.1 సమస్యలు మరియు సాధనలు. ఈ పార్ట్ 1 వీడియో నందు అభ్యాసం 14.1 నుండి 1వ సమస్య మరియు 2వ సమస్య యొక్క సాధనను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా అభ్యాసం 14.1 మొదటి సమస్య. ఒక విద్యార్థుల జట్టు జరిపిన సర్వే దత్తాంశానికి అంకమధ్యమాన్ని కనుక్కోండి. మొక్కల సంఖ్య, ఇండ్ల సంఖ్య. ఇక్కడ 0 నుంచి 2 మొక్కలు కలిగిన ఇండ్లు ఒక ఇల్లు ఉంది. అలాగే 2 నుంచి 4 మొక్కలు కలిగిన ఇళ్ల సంఖ్య 2, 4 నుంచి 6 మొక్కలు కలిగిన ఇళ్ల సంఖ్య 1, 6 నుంచి 8 మొక్కలు కలిగిన ఇండ్ల సంఖ్య 5, 8 నుంచి 10 మొక్కలు కలిగిన ఇండ్ల సంఖ్య 6, 10 నుంచి 12 మొక్కలు కలిగిన ఇండ్ల సంఖ్య 2, 12 నుంచి 14 మొక్కలు కలిగిన ఇండ్ల సంఖ్య 3. ఇది మనకి ఇవ్వబడిన దత్తాంశం. ఈ దత్తాంశానికి మనం ఇప్పుడు అంకమధ్యమం కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలండి? అంకమధ్యమం కనుక్కోవాలి. డియర్ చిల్డ్రన్, ఇక్కడ ఈ సమస్యను చూస్తే ఒక విద్యార్థుల జట్టు, ఒక టీమ్ ఆఫ్ స్టూడెంట్స్ ఏం చేశారంటే ఒక సర్వే జరిపారు. సర్వే జరిపి ఎన్ని ఇళ్లలో? 20 ఇళ్లలో సర్వే జరిపారు. సర్వే జరిపి ఒక్కొక్క ఇంట్లోనూ ఎన్నెన్ని మొక్కలు ఉన్నాయో నోట్ చేసుకుని వచ్చారు. నోట్ చేసుకుని వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ వచ్చిన దత్తాంశాన్ని ఇలాగా ఒక వర్గీకరించి, అంటే ఒక టేబుల్ రూపంలో తయారు చేశారు. ఎలాగా? 0 నుంచి 2 మొక్కలు మధ్యలో ఉండే ఇండ్ల సంఖ్య 1, 2 నుంచి 4 మొక్కల మధ్యలో ఉండే ఇండ్ల సంఖ్య 2 అని, 4 మొక్కలు నుంచి 6 మొక్కల మధ్యలో ఉండే ఇండ్ల సంఖ్య 1 అని, 6 నుంచి 8 మొక్కల మధ్యలో ఉండే ఇండ్ల సంఖ్య 5 అని, 8 నుంచి 10 మొక్కలు కలిగిన ఇండ్ల సంఖ్య 6 అని, 10 నుంచి 12 మొక్కలు కలిగిన ఇండ్ల సంఖ్య 2 అని, అలాగే 12 నుంచి 14 మొక్కలు కలిగిన ఇండ్ల సంఖ్య 3 అని వీళ్ళు తెలుసుకున్నారు. అవర్గీకృత దత్తాంశాన్ని వీళ్ళు వర్గీకృత దత్తాంశంగా మార్చారు. మార్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయమంటున్నారంటే దీనికి మనల్ని అంక మధ్యమం ఏఎం అర్థమెటిక్ మీన్ కనుక్కోమంటున్నారు. మనం ఇంతకుముందు వీడియోలో 3 కేంద్రస్థానపు కొలతలు ఉన్నాయని తెలుసుకున్నాం. ఎన్ని ఉన్నాయి కేంద్రస్థానపు కొలతలు? 3. అవేంటో చెప్పగలరా? ఒకసారి గుర్తు తెచ్చుకోండి. గుడ్. మొదటిది అంక మధ్యమం అర్థమెటిక్ మీన్ ఏఎం అంటారు. రెండవది బాహుళకము మోడ్ అంటారు. మూడవది మధ్యగతము మీడియన్ అంటారు. ఈ మూడింటిని కూడా కేంద్రస్థానపు కొలతలు అంటాం. అయితే ఈ కేంద్రస్థానపు కొలతల్లో మనం ఇక్కడ కనుక్కోవాల్సింది అంక మధ్యమం. అసలు ఈ కేంద్రస్థానపు కొలతలు ఎందుకు ఉపయోగపడతాయి? గుడ్. ఈ కేంద్రస్థానపు కొలతలు ఎందుకు ఉపయోగపడతాయంటే మన దగ్గర ఉన్న దత్తాంశాన్ని విశ్లేషించి ఫలితాన్ని రాబట్టడానికి, మనకు అవసరమైన ఫలితాన్ని రాబట్టడానికి, మన దగ్గర ఉన్న దత్తాంశాన్ని విశ్లేషించడానికి ఈ కేంద్రస్థానపు కొలతలు ఉపయోగపడతాయి. మనం ఇక్కడ కనుక్కోవాల్సింది అంకమధ్యమం. మళ్ళీ అంకమధ్యమం కనుక్కోవడానికి 3 పద్ధతులు ఉన్నాయని కూడా మనం తెలుసుకున్నాం. అందులో మొదటిది ప్రత్యక్ష పద్ధతి, రెండవది విచలన పద్ధతి, మూడవది సంక్షిప్త విచలన పద్ధతి. అర్థమవుతుంది కదా? అంకమధ్యమం కనుక్కోవడానికి 3 పద్ధతులు ఉన్నాయి. మొదటిది ప్రత్యక్ష పద్ధతి, రెండవది విచలన పద్ధతి, మూడవది సంక్షిప్త విచలన పద్ధతి. మనం ఈ మొదటి సమస్యని ప్రత్యక్ష పద్ధతి ద్వారా సాధిద్దాం. రెండవ సమస్యని, తర్వాత సమస్యని ఇంకొక పద్ధతిలో సాధించి అలాగ మనం ఈ 3 పద్ధతులని బాగా అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ మొదటి ప్రశ్నను మనం ప్రత్యక్ష పద్ధతి ద్వారా అంకమధ్యమాన్ని కనుక్కుందాం. ఇదిగో చూడండి, ఇక్కడ ఇవ్వబడిన ఈ మొక్కల సంఖ్యను తరగతులుగా తీసుకోవచ్చు. అలాగే ఎండ్ల సంఖ్యని పౌనఃపున్యంగా తీసుకోవచ్చు. అసలు పౌనఃపున్యం అంటే ఏంటి? పౌనఃపున్యం అంటే ఏవైనా 2 విలువల మధ్యలో ఉండే రాసుల సంఖ్య. ఇక్కడ చూడండి, 0కి 2కి మధ్యలో ఉండే రాసులు 1, అలాగే 2కి 4కి మధ్యలో ఉండే రాసులు 2. ఈ 2 విలువల మధ్యలో ఉండే రాసుల సంఖ్యనే పౌనఃపున్యం అంటారు. కాబట్టి ఎండ్ల సంఖ్య పౌనఃపున్యం అవుతుంది. ఈ మొక్కల సంఖ్య అనేది తరగతి అవుతుంది. ఇక చూడండి, ఇవన్నీ తరగతులు. వాళ్ళు ఇచ్చిన తరగతులను ఇలా రాసుకున్నాం. ఇలాగా మనకి ఒక పంక్తి రూపంలో ఇవ్వబడిన దాన్ని కాలం రూపంలో మనం ఇప్పుడు రాసుకున్నాం. 0,
2 2 4 4 6 6 8 8 10 10 12 12 14 ఇవన్నీ కూడా తరగతులు అవుతాయి. అర్థమవుతుంది కదా. 0 2 2 4 4 6 6 8 8 10 10 12 12 14 ఇవన్నీ తరగతులు. ప్రతి తరగతికి ఇవ్వబడిన పౌనఃపున్యం చూడండి. 0కి 2కి మధ్యలో ఉండే ఎండ్ల సంఖ్య 1 కాబట్టి పౌనఃపున్యం 1 అవుతుంది. 2కి 4 మొక్కల మధ్యలో ఉండే ఎండ్ల సంఖ్య 2 కాబట్టి ఈ 2 4 తరగతి యొక్క పౌనఃపున్యం 2 అవుతుంది. తర్వాత పౌనఃపున్యం 1, తర్వాత తరగతి యొక్క పౌనఃపున్యం 5, తర్వాత తరగతి యొక్క పౌనఃపున్యం 6 2 3 6 2 3 ఇలాగ పౌనఃపున్యాలు రాసుకున్నాం. తరగతులు పౌనఃపున్యాలు రాసుకున్నాం. తర్వాత అంక మధ్యమం కనుక్కోమంటే మీకు తెలుసున్న 3 పద్ధతుల్లో ఏ పద్ధతిని ఉపయోగించినా మనం ముందుగా కనుక్కోవలసింది తరగతి మధ్య విలువ అంటారు. తరగతి మధ్య విలువని అంక మధ్యమం కనుక్కోవడంలో ఉపయోగించాలి. అందుకని తర్వాత కాలం మనం మధ్య విలువని తీసుకున్నాం. ఈ మధ్య విలువ ఎలాగొస్తుందంటే ఒక తరగతిని తీసుకున్నప్పుడు ఆ తరగతి యొక్క దిగువ హద్దు ఎగువ హద్దు ఈ రెండిటి యొక్క సరాసరే మధ్య విలువ అవుతుంది. ఏదైనా ఒక తరగతి యొక్క దిగువ హద్దు ఎగువ హద్దుల యొక్క సరాసరి మధ్య విలువ అవుతుంది. అంటే దీని యొక్క సరాసరి కావాలంటే 2 కలిపేసి 2 చేత భాగించాలి. 0కి 2 కలిపితే 2 వచ్చింది. 2ను 2తో భాగిస్తే 1 అంటే మధ్య విలువ 1. అలాగే 2 4 తరగతి యొక్క మధ్య విలువ కావాలనుకోండి. 2ని 4ని కలపండి. ఎంత వచ్చింది? 6 వచ్చింది. 6ను 2 చేత భాగిస్తే 3. అలాగే 4 6 తరగతి యొక్క మధ్య విలువ కావాలనుకోండి. 4ని 6ని కలపండి. 4 6 కలిపితే 10, 10ని 2 చేత భాగిస్తే 5. 6 8 తరగతి యొక్క మధ్య విలువ కావాలనుకోండి. 2 కలిపేయండి. 6 8 కలిపితే 14, 14 2 చేత భాగిస్తే 7. 8 10 ఈ రెండింటిని కలిపితే 18, 2 చేత భాగిస్తే 9. 10 12 కలిపితే 22, దీన్ని 2తో భాగిస్తే 11. 12 14 కలిపితే 26, 2తో భాగిస్తే 13. ఈ విధంగా మధ్య విలువలు మనం రాసాం. అయితే ఇంకా ఒక సింపుల్ పద్ధతి ఉంది. డియర్ చిల్డ్రన్, మనం ఏదైతే మొదటి తరగతి యొక్క మధ్య విలువను రాసామో రాసిన తర్వాత చూడండి, ఇప్పుడు తరగతులను మనం అబ్జర్వ్ చేస్తే ఏ 2 వరుసగా ఉండే దిగువ హద్దులు లేదా ఏ 2 వరుసగా ఉండే ఎగువ హద్దుల మధ్యలో తేడా ఎంతో చూడండి. తేడా ఎంతగా ఉంది? తేడా 2 ఉంది, అంతే కదా. ఏ 2 వరుస దిగువ హద్దుల తేడా అయినా 2, అలాగే ఏ వరుస ఎగువ హద్దుల మధ్యలో తేడా అయినా 2. ఇప్పుడు ఏం చేస్తారంటే మొదటి తరగతి యొక్క మధ్య విలువ రాసిన తర్వాత వరుసగా దానికి 2 కలుపుకుంటూ వెళ్ళిపోతే తర్వాత తరగతి యొక్క మధ్య విలువ వచ్చేస్తుంది. 1, 1కి 2 కలిపితే 3, 3కి 2 కలిపితే 5, 5కి 2 కలిపితే 7, 7కి 2 కలిపితే 9, 9కి 2 కలిపితే 11, 11కి 2 కలిపితే 13. ఇలాగ మధ్య విలువను రాసుకోవచ్చు. ఈ మధ్య విలువలు రాసుకున్న తర్వాత ఇక్కడ పౌనఃపున్యాన్ని ఇంగ్లీష్లో ఫ్రీక్వెన్సీ అంటారు. అందుకని ఎఫ్ అనే అక్షరంతో సూచిస్తాం పౌనఃపున్యాన్ని. అలాగే మధ్య విలువని ఇంగ్లీష్లో మిడ్ వాల్యూ అనొచ్చు, క్లాస్ మార్క్ అని కూడా అంటారు. ఇది విలువ మారుతూ ఉంటుంది కాబట్టి దీన్ని ఎక్స్తో సూచిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఇక్కడ ఏం కనుక్కోవాలంటే ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ అంటే పౌనఃపున్యాన్ని మధ్య విలువతోటి గుణించాలి. సరే, మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ఎఫ్ అంటే పౌనఃపున్యం అన్నాం, ఎక్స్ అంటే మధ్య విలువ అన్నాం కదా, మరి మధ్యలో ఐ ఎందుకు వచ్చింది? ఐ ఎందుకు వచ్చిందంటే ఐ చోట్ల మనం 1 రాసుకోవచ్చు, 2 రాసుకోవచ్చు, 3 రాసుకోవచ్చు, 4 రాసుకోవచ్చు. ఇక్కడ ఐ దేన్ని సూచిస్తుందంటే ఐ అనేది తరగతి యొక్క సంఖ్యను సూచిస్తుంది. అంటే ఐ చోట్ల 1 రాసాం అనుకోండి, అంటే F1 ఇంటూ X1 అంటే మొదటి తరగతి యొక్క పౌనఃపున్యము ఇంటూ మొదటి తరగతి యొక్క మధ్య విలువ అని అర్థం. అలాగే ఐ చోట్ల 2 రాసామనుకోండి, F2 ఇంటూ X2 అవుతుంది. అంటే 2వ తరగతి యొక్క పౌనఃపున్యాన్ని 2వ తరగతి యొక్క మధ్య విలువతో గుణిస్తూ ఇక్కడ వెయ్యాలి కాబట్టి దీన్ని ఎఫ్ఐ ఎక్స్ఐ అని మనం రాయాలి. అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ ప్రతి తరగతిలో ఉండే పౌనఃపున్యాన్ని దాని ఎదురుగా ఉండే మధ్య విలువతో గుణించి ఇక్కడ రాయండి. 1 ఇంటూ 1 1 1 1, 2 3 6, 1 5 5, 5 7 35, 6 9 54, 2 11 22, 3 13 39.
ఇలాగ పౌనఃపున్యాలు మధ్య విలువల్ని గుణించి వచ్చిన లబ్ధాన్ని ఇక్కడ రాసిన తర్వాత ఇప్పుడు మనం చేయవలసింది సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ అంటే ఎఫ్ఐ ఎక్స్ఐ లబ్ధాన్ని గుణించాం కదా, ఈ లబ్ధాలు అన్ని లబ్ధాల యొక్క మొత్తము, దీన్ని ఏమని చదవాలంటే సిగ్మా అని చదవాలి. సిగ్మా అంటే మొత్తము అని అర్థం. సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ అంటే ఎఫ్ఐ ఎక్స్ఐ యొక్క అన్ని లబ్ధాల యొక్క మొత్తము, వీటన్నిటిని కలపండి. కలిపితే 162 వచ్చింది. అదేవిధంగా ఈ పౌనఃపున్యం కాలంలో ఉండే పౌనఃపున్యాలన్నింటినీ కలపండి. పౌనఃపున్యాలన్నింటినీ కలిపితే సిగ్మా ఎఫ్ఐ అంటాం. సిగ్మా అంటే మొత్తం అని, ఎఫ్ అంటే పౌనఃపున్యము. అంటే పౌనఃపున్యాల మొత్తం 20 వచ్చింది. పౌనఃపున్యము మధ్య విలువల యొక్క లబ్ధాల మొత్తము 162 వచ్చింది. ఈ విధంగా టేబుల్ మనకి పూర్తయింది. ఈ టేబుల్ పూర్తయిన తర్వాత ఇప్పుడు మనం కాలిక్యులేషన్ పార్ట్ కనుక్కోవాలి. అంటే విలువ మనం ఇప్పుడు గణించాలి. గణన ఎలా జరుగుతుందంటే ముందుగా అంక మధ్యమం యొక్క సూత్రం రాసుకోండి. అంక మధ్యమాన్ని ఏఎం అంటామని తెలుసుకున్నాం కదా. ఏఎం ఇజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ. ఈ సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ విలువని సిగ్మా ఎఫ్ఐ విలువతోటి మనం భాగించాలి. ఇది చూడండి, భాగహారం గుర్తు, ఇది డివైడెడ్ బై, అర్థమవుతుంది కదా. ఏఎం ఇజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ. సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ విలువ ఎంత వచ్చింది? 162. అలాగే సిగ్మా ఎఫ్ఐ విలువ ఎంత వచ్చింది? 20. ఇప్పుడు ఈ విలువని విలువతో భాగిస్తే మనకు అంకమధ్యం అయిపోతుంది. దేర్ఫోర్ ఏఎం ఇజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ అంటే 162 డివైడెడ్ బై 20. 162లో 81 సార్లు, 20లో 10 సార్లు అంటే 81/10. 81ని 10 చోట భాగిస్తే 8.1 వస్తుంది. దేర్ఫోర్ అంకమధ్యం ఈజ్ ఈక్వల్ టు 8.1. అంటే అర్థం ఏంటంటే ప్రతి ఇంటిలోనూ, ఇక్కడ మనకి 20 ఇళ్ళు ఉన్నాయి కదా, ఈ 20 ఇళ్లలో ప్రతి ఇంటిలోనూ ఉండే మొక్కల సంఖ్యను సరాసరిని మనం కనుక్కుంటే ప్రతి ఇంటికి సరాసరిన 8.1 మొక్కలు ఉంటాయని మనం కనుక్కున్నాం. అర్థమైంది కదా. ఈ విధంగా మొదటి ప్రశ్నని మనం ప్రత్యక్ష పద్ధతి ద్వారా సాధించాము. ఏ పద్ధతి ఇది? ప్రత్యక్ష పద్ధతి. ఈ ప్రత్యక్ష పద్ధతిలో మనకిచ్చిన తరగతి పౌనఃపున్యం 2 ఇవ్వబడ్డాయి. తర్వాత మనం మధ్య విలువని కనుక్కున్నాం. అలాగే పౌనఃపున్యాన్ని మధ్య విలువతోటి గుణించి ఇక్కడ రాసిన తర్వాత ఈ అన్ని లబ్ధాల యొక్క మొత్తాన్ని పౌనఃపున్యం యొక్క మొత్తంతో భాగించేస్తే మనకి అంకమధ్యం వచ్చేసింది. ఇది ప్రత్యక్ష పద్ధతి అనేది సింపుల్గా తక్కువ కాలమ్స్తో పూర్తయిపోతుంది. కానీ ఇక్కడ తరగతులు పెద్ద పెద్ద విలువలు ఉన్నప్పుడు లేదా పౌనఃపున్యాలు పెద్ద పెద్ద విలువలు ఉన్నప్పుడు అప్పుడు ఈ లబ్ధం అనేది చాలా కష్టమవుతుంది. ఈ లబ్ధం వచ్చిన తర్వాత కలపడం ఇంకా పెద్ద సంఖ్య అవుతుంది. ఆ పెద్ద సంఖ్యని పెద్ద సంఖ్యతో భాగించాలంటే చాలా కష్టమవుతుంది, సాధన కష్టమవుతుంది. అలాంటి సందర్భాల్లో రెండవ పద్ధతి అయిన విచలన పద్ధతిని కానీ మూడవ పద్ధతి అయిన సంక్షిప్త విచలన పద్ధతి కానీ మనం ఉపయోగించవచ్చు. ఇప్పుడు మనం రెండవ సమస్యని ఇంకొక పద్ధతిలో మనం సాధిద్దాం. ఇదిగో చూడండి రెండవ ప్రశ్న. డియర్ స్టూడెంట్స్, ఇదిగో రెండవ ప్రశ్న చదువుతున్నాను చూడండి. 50 మంది కార్మికుల రోజువారీ వేతనము యొక్క అంక మధ్యమాలు కనుగొనండి. రోజువారీ వేతనము కార్మికుల సంఖ్య. ఇక్కడ చూడండి 200 నుంచి 250 రూపాయల రోజువారీ వేతనము తీసుకునే కార్మికుల సంఖ్య 12 మంది. 250 నుంచి 300 రూపాయల రోజువారీ వేతనం తీసుకునే కార్మికుల సంఖ్య 14. 300 నుంచి 350 రోజువారీ వేతనం తీసుకునే కార్మికుల సంఖ్య 8. 350 నుంచి 400 రూపాయల మధ్యలో సంపాదించే కార్మికుల సంఖ్య 6. 400 నుంచి 450 మధ్యలో వేతనం తీసుకునే కార్మికుల సంఖ్య 10 అయితే ఈ మొత్తం కార్మికుల యొక్క సరాసరి వేతనము ఎంత అన్నది ప్రశ్న. ఇక్కడ ఎంతమంది కార్మికులు మనకి ఇచ్చారు? 50 మంది కార్మికులు. 50 మంది కార్మికుల రోజువారీ వేతనాన్ని మనకి ఇవ్వబడింది. ఇప్పుడు ఈ దత్తాంశానికి మనం అంక మధ్యమం కనుక్కోవాలి. అయితే మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు రోజువారీ వేతనం అనేది తరగతులు అవుతాయి, కార్మికుల సంఖ్య అనేది పౌనఃపున్యం అవుతుంది. ఇప్పుడు చూడండి రోజువారీ వేతనం అనేది 100లో ఉంది. అప్పుడు దాన్ని కార్మికుల సంఖ్యతో గుణిస్తే పెద్ద పెద్ద సంఖ్యలు వస్తాయి. అప్పుడు లబ్ధము కష్టమే అవుతుంది. ఆ తర్వాత వచ్చే
లబ్ధాల మొత్తము పెద్ద సంఖ్య అవుతుంది. దాన్ని 50 తోటి భాగించడం అనేది కొద్దిగా కష్టం అవుతుంది. కాబట్టి మనం ఇప్పుడు ఈ సమస్యని సంక్షిప్త విచలన పద్ధతి ద్వారా సాధిద్దాం. ఏ పద్ధతిని ఉపయోగిద్దాం? సంక్షిప్త విచలన పద్ధతిని ఉపయోగిద్దాం. చూడండి సమస్య. ముందుగా తరగతుల్ని, రోజువారీ వేతనాలను తరగతులుగా తీసుకుందాం. అలాగే కార్మికుల సంఖ్యని పౌనపున్యంగా తీసుకుందాం. ముందుగా తరగతులు రాసుకుందాం. 200, 250, 250, 300, 300, 350, 350, 400, 400, 450 ఇవన్నీ కూడా తరగతులు. తరగతులు రాసుకున్నాక పౌనపున్యం 12, 14, 8, 6, 10. 12, 14, 8, 6, 10 పౌనపున్యం. ఈ రెండు మనకి ఇవ్వబడ్డాయి. నేను ఎంతగా ఏమని చెప్పానంటే అంకమధ్యము కనుక్కోవాలంటే మనం వెంటనే చేయవలసింది మధ్య విలువని కనుక్కోవాలి. తరగతి యొక్క మధ్య విలువ కనుక్కోవాలి. అందుకని మూడో కాలం మధ్య విలువ కింద రాసుకోండి. మధ్య విలువ. మధ్య విలువ ఎలా వస్తుంది? ఒక తరగతి యొక్క ఎగువ హద్దు, దిగువ హద్దు ఈ రెండిటిని కలిపి 2 చేత భాగించాలి. ఈ రెండిటి యొక్క సరాసరి. 200ని 250తోకి కలిపితే 450 వచ్చింది. 450ని 2తో భాగిస్తే 225. అలాగే 250ని 300తో కలిపితే 550 వచ్చింది. 550ని 2తో భాగిస్తే 275. 300ని 350కి కలిపితే 650. 650ని 2తో భాగిస్తే 325. అలాగే 350ని 400కి కలిపితే 750. 750ని 2తో భాగిస్తే 375. అలాగే 400 450తో కలిపితే 850. ఆ 850ని 2తో భాగిస్తే 425. లేదా మనం ఇందాక ఒక సింపుల్ పద్ధతిని తెలుసుకున్నాం. ఏంటి సింపుల్ పద్ధతి? మొదటి తరగతి యొక్క మధ్య విలువ 225 కనుక్కొని రాసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఏ 2 వరుస తరగతుల యొక్క దిగువ హద్దుల తేడా 50, లేదా ఏ 2 వరుస ఎగువ హద్దుల యొక్క తేడా 50. కాబట్టి వరుసగా మొదటి మధ్య విలువకి 50 కలుపుతూ వెళ్తే అన్ని తరగతుల యొక్క మధ్య విలువలు వస్తాయి. 225కి 50 కలిపితే 275, 275కి 50 కలిపితే 325, 325కి 50 కలిపితే 375, 375కి 50 కలిపితే 425. ఇలాగ మధ్య విలువలన్నీ వచ్చేసాయి. ఈ మధ్య విలువలు వచ్చిన తర్వాత మనం చేయవలసింది డిఐ, డీవియేషన్ అంటాం ఇంగ్లీష్లో, లేదా విచలనము అంటారు తెలుగులో. విచలనం కనుక్కోవాలి. ఈ విచలనం ఎలాగొస్తుందంటే సాధారణంగా మనకిచ్చిన తరగతుల్లో మధ్య తరగతి యొక్క మధ్య విలువని, మధ్యలో ఉండే యొక్క తరగతి, మనం ఏ తరగతి యొక్క మధ్య విలువనైనా తీసుకోవచ్చు. మధ్యలో ఇక్కడ మనకి 5 తరగతులు ఉన్నాయి కాబట్టి 3వది మధ్య తరగతి అయింది. అలా కాకుండా ఇక్కడ 6 తరగతులు ఉన్నాయనుకోండి, అప్పుడు మధ్యలో 2 ఉంటాయి. మధ్యలో ఒక తరగతి ఉంది. అప్పుడు పై తరగతిని కానీ కింద తరగతిని కానీ మీ ఇష్టం. ఏ తరగతి యొక్క మధ్య విలువనైనా స్మాల్ ఏగా తీసుకోవచ్చు. స్మాల్ ఏ అంటే ఎజ్యూమ్డ్ మీన్ అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో ఊహించిన సగటు, ఎజ్యూమ్డ్ మీన్ అంటాం. ఏని ఎజ్యూమ్డ్ మీన్ అంటారు, అంటే ఊహించిన సగటు. ఇది ఏదో ఒక మధ్య విలువని, ఏ తరగతి యొక్క మధ్య విలువని ఏగా తీసుకున్నా పర్వాలేదు. సుమారుగా మధ్యలో ఉండే తరగతి యొక్క విలువనే ఏగా తీసుకోండి. నేను ఇక్కడ ఏం తీసుకున్నాను? 325ని ఏగా తీసుకున్నాను. ఏ అంటే ఇప్పుడు కదా అనుకున్నాం ఊహించిన సగటు ఏ విలువ. ఇప్పుడు ఇక్కడ ఈ కాలం ఏంటంటే డీవియేషన్. డిఐ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ. ఎక్స్ అనేది మధ్య విలువ అవుతుంది, ఏ అనేది ఊహించిన సగటు అవుతుంది. ఇక్కడ ఈ తరగతికి చూస్తే ఈ తరగతికి మధ్య విలువ 325, ఏ విలువ కూడా 325 కాబట్టి 325లోంచి 325ని తీసేస్తే 0 వచ్చింది. ఈ తరగతికి చూస్తే ఈ తరగతి యొక్క విచలనం ఎలా వస్తుంది? ఎక్స్ఐ మైనస్ ఏ, మధ్య విలువలోంచి ఏని తీసేయాలి. మధ్య విలువ 375లోంచి ఏ 325ని తీసేస్తే 50 వచ్చింది. ఈ తరగతి దగ్గరకు వచ్చేసరికి మధ్య విలువలోంచి ఏని తీసేయాలి. 425లోంచి 325ని తీసేస్తే 100 వచ్చింది. అదే ఈ తరగతి దగ్గరకు వస్తే మధ్య విలువలోంచి ఏం తీసేయాలి అంటే 275లోంచి 325ని తీసేస్తే -50. అలాగే 225లోంచి 325ని తీసేస్తే -100. ఇవి విచలనాలు అవుతాయి. డిఐ అంటాం.
డి అంటే విచలనము, డీవియేషన్. నెక్స్ట్ కాలము డి వచ్చిన తర్వాత నెక్స్ట్ కాలము యుఐ. యుఐ ఈజ్ ఈక్వల్ టు డిఐ డివైడెడ్ బై హెచ్. హెచ్ అంటే తరగతి యొక్క ఎత్తు. చూడండి, ఏ రెండు వరుస దిగువ హద్దుల యొక్క తేడా హెచ్ అవుతుంది, లేదా ఏ రెండు వరుస తరగతుల యొక్క ఎగువ హద్దుల యొక్క తేడా అయినా హెచ్ అవుతుంది, లేదా ఏ రెండు వరుస మధ్య విలువల తేడా అయినా హెచ్ అవుతుంది. హెచ్ని ఎప్పుడు కూడా ఏ రెండు వరుస దిగువ హద్దులు లేదా ఎగువ హద్దులు చూడాలి, అంతేగాని ఒక తరగతి యొక్క ఎగువ హద్దుకి దిగువ హద్దుకి మధ్యలో ఉండే తేడాను ఎప్పుడూ తీసుకోకండి. ఈ సందర్భంలో అక్కడ 50 వచ్చినా కొన్ని సందర్భాల్లో తేడా తప్పు వస్తుంది. అందుకని ఎప్పుడు హెచ్ అంటే ఏ రెండు వరుస దిగువ హద్దుల యొక్క తేడా లేదా ఏ రెండు వరుస ఎగువ హద్దుల యొక్క తేడా అయినా తీసుకోవాలి. అర్థమవుతుంది కదా? ఓకే, ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఈ విచలనాన్ని హెచ్ అంటే 50తో భాగించాలి. 0/50 0, -50/50 -1, -100/50 -2. ఇక్కడికి వస్తే 50/50 1, 100/50 2. లేదా ఇంకా సింపుల్ పద్ధతి ఏంటంటే, మీరు సింపుల్గా గుర్తుంచుకోవడానికి ఈ సూత్రం మీకు తెలియకపోయినా ఏం చేస్తారంటే, ఏకి ఎదురుగా యుఐలో 0 రాయండి, లేదా 0కి ఎదురుగా 0 రాయండి. 0 రాసిన తర్వాత పైన మైనస్ విలువలు కిందన ప్లస్ విలువలు వచ్చాయి కాబట్టి పైన -1 -2, ఇంకొక తరగతి ఉందనుకోండి ఇక్కడ -3 కూడా రాసేసుకోండి. అలాగే 0 కింద +1 +2, ఇంకొక తరగతి ఉంటే 3, ఇంకొక తరగతి ఉంటే 4, అలాగే విలువలు రాసుకుంటూ వెళ్ళిపోండి. అర్థమవుతుంది కదా? యుఐ కాలంలో ఏకి ఎదురుగా 0 రాసుకోండి, లేదా 0కి ఎదురుగా 0 రాసుకుని పైన -1 -2 -3 -4 అలా రాసుకుంటూ వెళ్ళిపోండి. కిందన 0కి దిగువన +1 +2 +3 +4 అలాగ రాసుకుంటూ వెళ్ళిపోతే మనకి యుఐ కాలం వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఎఫ్ఐ ఇంటూ యుఐ. ఎఫ్ అంటే పౌనఃపున్యం, యు అంటే ఇప్పుడే కదా మనం తెలుసుకున్నాం, ఇది యు విలువ. ఈ రెండింటిని గుణించి ఇక్కడ రాయాలి. 12 × -2 -24, 14 × -1 -14, 8 × 0 0, 6 × 1 6, 10 × 2 20. ఇక్కడ మీరు చూస్తే ప్లస్ విలువలన్నీ ముందుకు రాసుకున్నాను, మైనస్ విలువలన్నీ ఒకదాని కింద ఒకటి వేరుగా విడిగా దూరంగా రాసాం, వెనక్కి రాసాం. ఇప్పుడు ఇవన్నీ కలపండి. సిగ్మా ఎఫ్ఐ ఇంటూ యుఐ. ఇక్కడ ఎఫ్ఐ యుఐ అనే ఒక లబ్ధం వచ్చింది కాబట్టి ఈ లబ్ధాలన్నింటినీ కలపండి. 6 20 కలిపితే 26, మైనస్లు కలపండి. -24 -14 కలిపితే -38, 26 -38 విలువ -12. అంటే సిగ్మా ఎఫ్ఐ యుఐ -12 అని వచ్చింది. అలాగే పౌనఃపున్యాలన్నీ కలపగా సిగ్మా ఎఫ్ఐ వచ్చింది 50 అని. అలాగే ఏ విలువ 325. ఇప్పుడు మనం గణన చూద్దాం. ఎలాగ అంకమధ్యమాన్ని కనుక్కోవాలి అంటే, అంకమధ్యమాన్ని కనుక్కోవడానికి సూత్రం ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. మనం ఇక్కడ ఏ పద్ధతిని ఉపయోగిస్తున్నాం? సంక్షిప్త విచలన పద్ధతిని ఉపయోగిస్తున్నాం. సంక్షిప్త విచలన పద్ధతిలో అంకమధ్యమం కనుక్కోవడానికి సూత్రం ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఇది సంక్షిప్త పద్ధతిలో విచలనం కనుక్కోవడానికి సూత్రం. ఇక్కడ ఏ విలువ ఎంత వచ్చింది? 325. సిగ్మా ఎఫ్ఐ యుఐ ఎంత? -12. సిగ్మా ఎఫ్ఐ ఎంత? 50. అలాగే హెచ్ ఎంత? హెచ్ అంటే ఏ రెండు వరుస దిగువ హద్దుల లేదా ఎగువ హద్దుల యొక్క తేడా 50. ఇప్పుడు ఈ విలువలన్నీ ప్రతిక్షేపించి సూత్రంలో సూక్ష్మీకరించేయండి. అంటే మీన్ ఈజ్ ఈక్వల్ టు ఏ విలువ 325 ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ అంటే -12 బై సిగ్మా ఎఫ్ఐ అంటే 50 ఇంటూ హెచ్ అంటే 50. ఈ 50లో ఒకసారి పోయింది. 325 -12 × 1 -12. 325లోంచి 12 పోతే 313. అంటే ఈ 50 మంది కార్మికుల యొక్క సరాసరి వేతనం 313 రూపాయలని మనకి తెలిసింది. అర్థమవుతుంది కదా? ఇది ఇంకొద్దిగా కష్టమైన పద్ధతి. ఇంతకుముందు పద్ధతితో పోలిస్తే ఇక్కడ ఎక్కువ కాలమ్స్ ఉంటాయి, కానీ ఇక్కడ చూస్తే ఈ కాలిక్యులేషన్ అనేది, ఈ సూక్ష్మీకరించడం అనేది చాలా సింపుల్గా ఉంటుంది.
ఈ కనుక్కోవడం చాలా సింపుల్గా మనం లెక్కించవచ్చు. అయితే ఇక్కడ మాత్రం ఎక్కువ కాలమ్స్ను ఉపయోగించాలి. ఈ పద్ధతిని సంక్షిప్త విచలన పద్ధతి అంటారు. మనం ఇప్పుడు 2 పద్ధతులు తెలుసుకున్నాం. ప్రత్యక్ష పద్ధతిని తెలుసుకున్నాం, సంక్షిప్త విచలన పద్ధతిని కూడా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు తర్వాత వీడియోలో మరి యొక్క పద్ధతిని కూడా మనం బాగా అవగాహన చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.